అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో వంకాయ పెరిగేసి వండానమాట. ఇలా వండితే కూర చాలా బాగుంటుంది. అన్నంలో తినొచ్చు, చపాతీల్లో తినొచ్చు, దేంట్లోనైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రండి. వంకాయలు ఓ 1/2 కేజీ తీసుకున్నాను. ఉల్లిపాయలు అవి చిన్నవి అన్నమాట. పెద్దవి అయితే 2 తీసుకోండి. ఇంకొంచెం చిన్నవి అయితే 3 ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. అవన్నీ పక్కన పెట్టేసి నీళ్లు తీసుకుని దాంట్లో కాస్త ఉప్పు వేయండి. ఉప్పేసి అలా తిప్పండి, కరుగుతుంది అనమాట. ఇక ఆ నీళ్ళ గిన్నె పక్కన పెట్టండి. పెరుగు 250 గ్రాములు తీసుకున్నాను. ఇప్పుడు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అలా కోసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా పక్కన పెట్టేసేయండి. పెట్టి ఇప్పుడు వంకాయలు కోసుకోండి. వాటిని కూడా ఓ పెద్ద ముక్కలుగా కోయకుండా చిన్నగా కోసుకుంటే తొందరగా ఏగుతుంది, పెరుగులో బాగుంటుంది అన్నమాట కూర. ఇప్పుడు ఆ పచ్చగా తొడిముంది కదా, అది బాగుంటుంది ఏగితే కూర. మీకు నచ్చి తట్టి పెట్టుకోండి, లేకపోతే తీసుకోండి. నేనైతే తట్టి పెడతాను అనమాట. చాలా బాగుంటుంది అది కూడా కూరలు. ఇప్పుడు ముక్కలన్నీ అలా కోసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ అట్లా కోసి ఆ నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో వేసి కలుపుతూ ఉండండి. ఉప్పు పీల్చుకుని వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. అందుకని అలా ప్రతిసారి ముక్కలు వేసినప్పుడల్లా అటు నీళ్ళల్లోకి ముంచితే ఆ ఉప్పు నీళ్ళు పీల్చుకుని వంకాయలు కండ్రెక్కవు అన్నమాట ముక్కలు. ఇప్పుడు కొత్తిమీర కూడా కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అలా సట్టి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోండి. వేసి ముందు ఆవాలు వేసాను, తర్వాత మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అన్నీ వేసి కొంచెం వేగినాక కరివేపాకు, చిన్నుల్లిపాయ, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. అలా వేసుకుని వేయించుకోండి. అవి వేగినాక అప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకుని చక్కగా ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకోవాలన్నమాట. అంత ఉల్లిపాయ ఉంటే కూర బాగుంటుంది, అందుకని నేను అలా వేసాను. మీకు నచ్చకపోతే కనుక ఉల్లిపాయని తక్కువ వేసుకోండి, కానీ ఉల్లిపాయ ఉంటే కూర చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసేయండి, చక్కగా మగ్గుతుందన్నమాట. అట్ట మూత తీసుకుని ఆ ముక్కల్ని మళ్ళీ అట్ట కలుపుకోవాలి, చక్కగా ఆగనివ్వాలి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు, ఎక్కువ వేయటం లేదు, కొంచెమే ఉల్లిపాయ వరకు కొద్దిగా వేస్తున్నా. వేస్తే ఉల్లిపాయ తీయగా ఉంటుంది కదా, అలా లేకుండా ఇప్పుడు ఉల్లిపాయ ముక్క పడుతుంది. కొంచెం పసుపు వేసాను, వేసి కలిపాను. వంకాయ ముక్కలు వేసినాక వేస్తే వంకాయ ముక్కలు పీల్చుకుంటుంది కానీ ఉల్లిపాయ ముక్క పట్టదు, అందుకని కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది, దాంట్లో 1 స్పూనున్నరకి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక వంకాయ ముక్కల్లో నీళ్ళన్నీ వంచేసి ఆ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను నీళ్ళన్నీ వంచి ముక్కలు వేసేసాను అనమాట. వేసి అట ఎగరేస్తే చక్కగా కలుస్తుంది అనమాట, గరిటె పెట్టి తిప్పే కంటే. అందుకని అలా ఎగరేసాను. కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు వంకాయ ముక్కలకి. అలా ఉప్పుని ఒకటేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తే కూర చాలా బాగుంటుంది. ఉప్పు ఒకటేసారి వేస్తే ముక్కలకి ఎక్కువ పడుతుంది, అందుకని అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే ఇలా కూర చాలా బాగుంటుంది. కలుపుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ మూత తీసుకుని మళ్ళీ ఇంకోసారి అలా ముక్కల్ని కలుపుకోవాలి. అట్లా వేయించుకోవాలి చక్కగా. వంకాయ ముక్కలు చక్కగా మగ్గినాక అప్పుడు పెరిగేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి కూడా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఎలా తిన్నా చాలా బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది. అలా కూర చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మీరు కూడా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది ఇలా పెరిగేసి వండితే. ఇప్పుడు చక్కగా ఏగినాయి కదా ముక్కలన్నీ, చూడండి చక్కగా తెలుస్తుంది కూర చాలా బాగుంది.
అదిగో చూడండి, ముక్క మెత్తగా అయిపోయింది. అందుకని ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కూడా చూసుకోండి, ఏమన్నా తక్కువ ఉన్నా కొంచెం వేసుకోవచ్చు. అంటే పెరుగులో కూడా వేస్తా, అయినా సరే మరి చప్పగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఉప్పు కారం మీకు తగినట్టు వేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్లకి వేసి కారం వేసి కలిపేసి, అది పచ్చివాసన అంటాం కదా, అది పోయే వరకు ఏగనిచ్చి అప్పుడు పెరిగేసుకోవాలి. కారం వేసేయంగానే పెరిగేయొద్దు. అట పెరిగేసి మళ్ళీ కొంచెం ఉప్పు, ఆ పెరుగుకు తగ్గినట్టు కొద్దిగా ఉప్పు వేసి అట్లా ఆ పెరుగులో అలా కలిపేసుకుని, ఇప్పుడు ఈ కూర అంతా కలిపేసుకుంటే, ఈ కూరని కొంచెం ఎక్కువ ఉడకనేయొద్దు. అలా కొద్దిగా ఇలా పెరిగేసి కలిపేసినాక ఉడుకు పడుతుంది కదా, అలా ఉడుకు పట్టంగానే ఆపేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మీకు పెరుగు చప్పగా కావాలనుకుంటే చప్పటి పెరుగు వేసుకోండి. కూర వర్రగా పుల్లగా ఉండాలనుకుంటే పులుసుని పెరిగేసుకోండి, చాలా బాగుంటుంది. రెండు బాగుంటాయి, ఎవరు రుచి వాళ్ళకి ఇష్టం కదా. అలా వర్రగా ఉండి అది బాగుంటుంది పెరుగుతో, ఇది బాగుంటుంది. నాకైతే రెండు ఇష్టమేనమాట. ఇప్పుడు కూర అయిపోయింది, దించి పక్కన పెట్టాక ఒక గిన్నెలోకి తీసుకుని మనం అన్నం తినేటప్పుడు చక్కగా దాన్ని వేసి తింటే చాలా బాగుంటుంది. అయితే నేను కొర్రలు, సామలు అవి తింటానన్నమాట. అవి అన్నమాట అవి సామలు. అవి ఈరోజు అవి వండాను, దాంతో తింటున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది కూర, ఎలా తిన్నా దీంట్లో తిన్నా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. ఇలా మీరు కూడా వండి చూడండి, తిని చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకా పెరుగు కావాలంటే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. నేను ఇక అది చాలని వేయలేదన్నమాట. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి.